ఈ క్వశ్చన్ చూడండి, 75 గ్రేడ్లను వర్తులమానం దాన్ని రేడియన్స్ అని అంటాం లోకి మార్చండి అని చెప్పేసి అన్నాడు. ఓకేనా, 75 గ్రేడ్లను గ్రేడింగ్స్ ఈ గ్రేడింగ్లను వర్తులమానం అంటే ఈ π/2 లోకి మార్చండి అంటే ఈ రిలేషన్ కావాలి మనకు. సో ఇది చూడండి, 100 గ్రేడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 రేడియన్స్. అప్పుడు 1 గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి సమానం అవుతుంది? ఈ 100 ఇటు వస్తే π/200 రేడియన్స్ అవుతుంది. ఓకేనా, మనకు కావాల్సింది ఎంత? 75 గ్రేడియన్స్ గ్రేడ్స్ అన్నాడు. కాబట్టి 75 గ్రేడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు కావాలి అని అనుకుంటే ఇంటూ ఇది మల్టిప్లై చేస్తాం. ఓకేనా, ఇంటూ π/200 రేడియన్స్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు జీ తీసేస్తున్నా, జీనే మనం రేడియన్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది చూడండి, ఇది 25 3 జా, ఇది 25 8 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఆన్సర్ ఎంత అనేది వస్తుందంటే 3 × π/8 రేడియన్స్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకేనా, 3 × π/8 రేడియన్స్. సో 75 గ్రేడ్స్ అనేవి 3 π/8